ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/11/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము నవమి రాత్రి 11:09 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 2:19 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:28 నుంచి 8:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 8:01 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, వర్జము ఉదయం 9:03 నుంచి 10:37 వరకు, సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:36 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, కుటుంబపరమైన సౌఖ్యత, వ్యాపార రంగంలో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, రుణ విమోచనం, రోగనాశనం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆస్తి పంపకాల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకం. చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వైన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన సూపర్ శుభ లాభాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం బాగా కనబడుతోంది. అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్య శుభయోగాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, విద్యాభివృద్ధి బలంగా ఉండడం, మంచి ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంత మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం నుంచి చాలా బాగుంది. మధ్యాహ్నం వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. పొద్దున్నే కాస్త ఫ్రెష్గా ఉండండి. స్మైల్, చిరుమందహాసంతో పైకి లేవండి. లేవడమే మీరు చికాకుగా లేవద్దు. తప్పకుండా కాస్త చాలా ప్రశాంతంగా లేవండి. లేవగానే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఎందుకంటే 12 వరకు పరిస్థితులు కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. దాన్ని అధిగమించేందుకు మనం సిద్ధమై ఉండాలి.
తద్వారా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మధ్యాహ్నం తదుపరి లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ప్రయాణ అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం. మధ్యాహ్నం లోపల మరి ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, వాహన ప్రమాదం. పొద్దుని మందు కొట్టే అలవాటు ఒకటికన్నా ఉంటే వాడు ఆఫ్ కోర్స్ ఆ యాక్సిడెంట్లో ఏదైనా పర్వాలేదు, కానీ వీడి వల్ల ఇంకొకరికైనా ప్రమాదం అయితే కష్టం. అలా జరగకూడదు. అలా చేయడానికి మీకు అధికారం లేదు, అర్హత కూడా లేదు. కాబట్టి పొద్దుని మందు కొట్టే అలవాటు ఉంటే యమధర్మరాజుకి ట్రంకాలు చేయడం గ్యారంటీ. ట్రంకాలు అంటారు దాన్ని, ఈజీగా ఉంటుంది. ట్రంకాలు కాదు, ఇప్పుడు మొబైల్ కాల్ డైరెక్ట్. కాబట్టి మీకు అటువంటి మంచి యోగం ఉంది. మందు కొట్టి పొద్దున్న బండి నడిపేవాడికి పొద్దున మంచి యోగం. యమస్థానంలో ఒక హౌస్, పర్మనెంట్ హౌస్ తీసుకోవచ్చు మీరు. సరే, ఏదేమైనా సరే మధ్యాహ్నం వరకు వాలేదు కాబట్టి జాగ్రత్త. భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. మధ్యాహ్నం తదుపరి ధన, ఆనంద, ఆర్థిక, ఆరోగ్య, శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకు, క్రీడాకులకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయాలకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి అనుకూలత. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి. లాటరీలో జూదం వల్ల ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. ఇట్లా మంచి ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగ్యత కూడా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి శుభగడి చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం. ఉదయం పూటనే ఏమాత్రం బాలేదు, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బులు ఇచ్చినా పుచ్చుకున్నా నష్టమే. మద్యపాన సేవన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్నం తదుపరి మీ యొక్క శక్తియుక్తులు, ధైర్యము, సాహస నిర్ణయాలు, పూచికత్తుగా సంతకాలు చేయడం నుంచి బయటపడడం. యాక్చువల్గా ఈరోజు పూచికత్తుగా సంతకాలు చేయాలి, అంటే సెక్యూరిటీ సిగ్నేచర్ చేయాలి. కానీ పొద్దున అటువంటి దుర్యోగం ఉన్న మధ్యాహ్నం తదుపరి ఇప్పుడు నేను సెక్యూరిటీ సంతకాలు చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన పెరుగుతుంది. మధ్యాహ్నం కల్లా ఏం మారిపోతుంది అంటే మీ బుద్ధి వికాసం పెరుగుతుంది. ఈ పని చేయవచ్చా, చేయకూడదా, చేస్తే నాకు లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేది అర్థమవుతుంది. మధ్యాహ్నం లోపల నావాడే వాడు 2 పెగ్గులు వేపిస్తాను, నాకు మంచి ఓ స్కాచ్ బ్యాట్లు ఇస్తా అన్నాడు, అది తీసుకోవచ్చు. ఓ సిగరెట్ డబ్బా ఇస్తా అన్నాడు, 4 చికెన్ ముక్కలు పెడతా అన్నాడు, తప్పు కొడుతుంది. ఎందుకంటే ఆ మధ్య ఎన్నికలప్పుడు అలాగే చేసాం. మన ఓటును అమ్ముకున్నాం కదా, అమ్ముకున్నటువంటి వ్యక్తులకి దెబ్బ బాగా ఉంటుంది. 4 ముక్కలకి, 2 పెగ్గులకి, 5,000 నోట్లకి మీరు అమ్ముకున్నటువంటి మీ ఓటు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మరకలతో ఉన్నటువంటి సామ్రాజ్యానికి ఇబ్బంది, అంటే మనం ఇబ్బంది పడే స్థాయిని కలిగిస్తుంది. మన సధర్మాన్ని నాశనం చేసుకునేటువంటి వ్యక్తులకి మీరు ఉసిగొలుపుతున్నారు. నాకు అర్థం కాదు, కొంతమంది ఈ మధ్య మనకి సంతానం నాకు ఒక్కళ్ళు చాలండి, ఒక్కళ్ళని పెంచడానికి సరిపోద్దండి అనేటువంటి సిగ్గులేని దంపతులను చూస్తున్నాను నేను. సిగ్గులేని దంపతులని, ఒక్కళ్ళు చాలండి మాకు, 2 పెంచలేము, నా కడుపు వస్తే నేను భరించలేను, నా కడుపు నేను ఉంచుకోలేను, అమ్మో నాకు బరువు, అమ్మో డెలివరీ అవ్వలేను నేను అనే ఆడపిల్ల, సిగ్గుసరం లేకుండా. మగవాడు డబ్బులు సరిపోవండి, ఎవడరా మిమ్మల్ని ఏమన్నది, 3 లక్షల రూపాయల ఫీజు స్కూల్ ఎవడేమన్నాడు మిమ్మల్ని, వాడి స్కూల్ తీసుకెళ్ళి పెద్ద 3 లక్షల ఫీజులలో వేయమని చెప్పారు ఎవడన్నా. 10,000 రూపాయల స్కూల్ లేవా ఇక్కడ, నెలకి 5,000 రూపాయల స్కూల్ లేవా, ఎల్కేజీకి 30 లక్షలు కట్టి నువ్వు ఏదైనా తీసుకోవాలా, నేను అలాగే చదువుకున్నావా, అలా చదువుకొని సంపాదిస్తున్నావా, రేపు నీ కొడుకు నీ కూతురు ఏం పీకుతారని అంత స్కూల్లో వేస్తున్నారు మీరు, అంత అవసరమా, నువ్వేనా హీరోయిన్ల కూతుర్లా మీరేమన్నా, ఇది ఆలోచించుకోండి. ఇలా అనవసరంగా సంతానం అక్కర్లేదన్నటువంటి సనాతన ధర్మాన్ని తక్కువ చేయడం కోసం పన్నాగారు. ఈ విషయాన్ని గమనించుకోండి. పిల్లలు ఉంటేనే మనకు వృద్ధి బాగా ఉంటుంది, నీ కుటుంబం తెలుస్తుంది నీవననేది. నువ్వు అనామకుడిగా పోతావు, అనామకురాలుగా పోతారు మీరు. ఇంకా మీ బంధాలు లేవు కదా. ఒంటరిక్క రామలింగడు, ఒంటిరెక్క లామలింగడు. వాడు ఎవరితో బంధాలు ఉండవు. నా మామ, నా అత్త, నా తమ్ముడు, నా వదిన అని ఎవడు లేడు. తర్వాత వాడు అనాథగా మారిపోతాడు. 100 కోట్లు సంపాదించిన అనాథగా మారిపోతాడు. వాడు చస్తే వాడు ఎవడు చూసేవాడు కూడా ఉన్నాడు. 100 కోట్లు ఉన్నటువంటి పనోడు తప్ప ఇంకొకడు ఉన్నాడు. అదే 4 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒకళ్ళకొకళ్ళ అనుబంధం పెరుగుతుంది. సోది ఎక్కువైంది అనుకుంటాను అనుకోండి, ఇది నిజం మాత్రమే. ఇది ఒక్కళ్ళే చాలటువంటి సిగ్గుశలని దంపతులకు చెప్తున్న విషయాన్ని. ఇద్దరుంటే వాళ్ళల్లో వాళ్ళు అనుబంధాన్ని పెంచుకుంటారు, కష్ట సుఖాలను పంచుకుంటారు. ఇది కదా ఆత్మీయత. వాడి వంటనే చేసి, వాడి సింగిల్ చైల్డ్ చేసి, వాడి బుర్ర ఏమీ తెరక ఒక ప్రేమలు బంధాలు లేవు. మా అబ్బాయికి తెలుగు రాదండి, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ, హీ వాంట్ టు విజిట్ డిఫరెంట్ కంట్రీస్ అనేటువంటి అల్పపు మాటలు మాట్లాడేటువంటి ఆడదాన్ని, మగవాణ్ణి దేహశుద్ధి చేస్తాను నేను. ఈ విషయాన్ని గమనించుకోండి. పిల్లల్ని సంప్రదాయబద్ధంగా సంస్కృతికి పెంచాల్సిన బాధ్యత మనది. 2, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటేనే
వాళ్ళకి విలువ తెలుస్తుంది, వాళ్ళు అనుబంధము, వీడి కుటుంబానికి అనుబంధం అవుతే వాడు వేరే తిరిగి అనుబంధం ఎలా పెంచుకుంటాడు. సరే, ప్రస్తుతానికి ఈ రాశిలోకి మనం వేరే సుత్తేందుకు ఎక్కువ వస్తున్నాం, కానీ సరే ఏదేమైనా సరే ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. పుత్ర మొత్తం నష్టం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకళ, క్రీడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమజంటకి లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం పూట భగవద్గీత పారాయణం, నల్ల నువ్వులు దానంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, నూతన వ్యాపార వృద్ధి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమజంటకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి కూడా అనుకూలత, ఆనంద యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. రుణ విమోచనం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థికాది ఆనంద శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి చాలా మంచి శుభయోగాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడలకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, వస్తు వాహన సౌలభ్యాలు ఉన్నాయి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం ఖాయం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభదాయకమైన శుభయోగం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమజంటకి లాభదాయకమైన ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, అలాగే మత్స్యకారులకు, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకుల లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా శుభయోగమే. మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందకరమైన శుభజీవనం, వస్తులాభము, వాహన యోగము, ప్రశాంతమైన సుఖజీవనం, బంధుమిత్రులతో సమాగమం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వాదాల సమసిపోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభం, ఆయుష్య యోగం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా అభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వస్తు వాహన సౌలభ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం, ఈవెంట్ చేసే కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభకర ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, మంచి శుభయోగాలే, వాక్చాతుర్యం, వాహన యోగం, జరిగినటువంటి పొరపాటుని సర్దిద్దుకునే అవకాశం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఆదరమైనటువంటి గౌరవంతో చూసే అవకాశం,
ఎవరైనా క్షమించమని అడగగలిగేటువంటి స్థైర్యము, ధైర్యం. 10 మందిలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా ఆర్థికమైన అభివృద్ధి వల్ల రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ ఒకటేటువంటి అవకాశాలు. శత్రునాశనం, మిత్రలాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వ్యాపారపరంగా అభివృద్ధి, పట్టిందల్లా బంగారమే. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, అనేక రకాల ఆనందాది అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చును. శుభకర సంతాన వార్తలు వింటారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతులే. చాలా శుభయోగాన్ని, ఆనందయోగాన్ని, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, బంధులాభం, మాతృసౌఖ్యం, తల్లిదండ్రుల తరఫుల నుంచి రాసినటువంటి ప్రాపర్టీ తొందరగా అందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, పిల్లల వల్ల గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ బలంగా ఉన్నాయి. విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, గొప్ప శుభవార్తలు, విదేశాల్లో స్థిరమైనటువంటి వీసాలు కానీ అట్లాంటివి వచ్చే అవకాశాలు, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశం. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభాలు. రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పలుకులు పండించే లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయక స్థితి. ఈరోజు చాలా మంచి సుఖవంతమైన, సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. 7, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, అనుకూలవంతమైన ఆనందయోగం, రుణపీడ పరిహారం, రోగనాశనం. ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మంచి మాటలతో 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మీ పనిలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో, వృత్తిలో అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, విద్యార్థికి ఉత్తమ విద్యా అభివృద్ధి, పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షలు కానీ, విదేశాల్లో కూడా వెళ్ళేటువంటి ప్రయత్నంలో రాయబోయే పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ కానీ అన్ని పూర్తి చేసుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెంట కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగం, మంచి మాట తీరు, ప్రశాంతమైన జీవనం, వస్తులాభం, వాహన యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వేదాలు సమస్యపోవడం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, అనేక రకాలు మంచి మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం. ఏ వ్యాపారమైన సరే అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు చాలా ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ఆరోగ్యం, ఆనందం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, సమస్తమైనటువంటి వ్యక్తులతో, సమస్తమైన వ్యాపారాల్లో లాభము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, అనుకూల దాంపత్య జీవనం, శుభకర సంతాన యోగం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి పూలు, పలుకులు పండించే లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ బాగా ఉన్నాయి. మంచి ప్రాంగణ నియామకులు, ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రశాంతత, ఆరోగ్య లాభం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మర్జంటకి అనుకూలవంతమైన శుభయోగం. ధార్మిక చింతన, వ్యవహార ఆనందం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, ఇదంతా మీకు అత్యంత సందడి వాతావరణంగా ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా ఈరోజు కాస్త ఇబ్బందికర వాతావరణమే. లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిచయాలు, దుర్మార్గులతో పంచన చేరడం, వావి వరుసలు లేని వాళ్ళతో ప్రేమ కలాపాలు, అధర్మమైనటువంటి మరకలతో మీరు చేసేటువంటి పనులు, జుగుప్స వీడియోలు. అఫ్కోర్స్ మీ కాళ్ళు, చేతులు, మెడ అన్ని సపరేట్గా ఫ్రిడ్జ్లో భద్రంగా దాచిపెడతారు అనుకోండి, అది వేరే విషయం. అలాంటి వ్యక్తులతో మీ పరిచయాలు ధర్మపరమైనటువంటి వ్యక్తులను కాకుండా అధర్మమైన వ్యక్తులను ఎప్పుడైతే మీరు సావాసం చేస్తున్నారో వారి వల్ల మీకు ప్రమాదం తప్పదు. ఇంతకు మించి చెప్పలేదు. నువ్వెంతటి వాడైనా సరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆత్మీయుడు అన్నటువంటి ఏ మరకలైనా సరే ఎప్పటికీ స్వధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టరు, మన ధర్మంలోకి రారు, ఇందులో సందేహం లేదు. కాబట్టి ఆడపిల్లలు తస్మా జాగ్రత్త. నువ్వు పంపించేటువంటి జుగుప్సాగరణ ఫోటోలు అవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, మరొకరితో తప్పుడు పని చేయిస్తూ దాని వీడియో తీసి మీ కుటుంబం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నరరూప రాక్షసుల మధ్యలో ఉన్నారు. ఆడపిల్లలు జాగ్రత్త. ఇంతకు మించి పచ్చిగా చెప్పగలిగే ఏ జ్యోతిష్కుడు లేడు. వాడు అసలు నోరే ఇప్పుడు ఆ జ్యోతిష్కుడు చెప్పాడు, నాకెందుకు, గురుడు బాగా ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు, నువ్వు అరచేతుల్లో నిమ్మకాయ పెట్టుకొని డబ్బులు వస్తాయి, నెత్తిన వెంట్రుకలు పెట్టుకొని కోట్లు వస్తాయి, ఇది పెట్టుకో డబ్బులు వస్తాయి, రుద్రాక్షి వేసుకొస్తుంది, ఈ నూనెతో ఒత్తి పెట్టు, ఇవి తప్ప సమాజాన్ని మంచి చెప్పుదాం అనేటువంటి వ్యక్తులు లేరు. దాంట్లో అటువంటి చెప్పే ధైర్యం వాడికి లేదు. కేవలం వాడి పబ్బం గడుపుకోవాలంటే యూట్యూబ్లో వ్యూస్ కావాలి. నాకు వ్యూస్ ఏం రావక్కర్లేదు. విషయం 10 మంది చెప్తే చాలు. ఆ 10 మంది దానికి 10 లక్షల మంది చేరవేస్తారు దాన్ని. నాకు అది చాలా సంతోషం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో, విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో లంచగొండులుగా పట్టుబడడం, విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఆధారపడకూడదు, వ్యాపార భాగస్వామ్య మోసం, టెన్షన్, లాటరీ లెవెల్ జూదం వల్ల మోసపోవడం, వస్తు నష్టం, వాహన భంగం, మీ వాహనాన్ని, మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వస్తువులు తీసుకోకండి, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి, నష్టమే. ఉద్యోగస్తులు జాగ్రత్త. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు జరిగే ఇబ్బంది. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి పంట లాభం ఉంది. మధ్యలో దళారి, బ్రోకర్ గాడు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాడు. బ్రోకర్ గాడే ప్రమాదంలో పడేస్తాడు వాడు మిమ్మల్ని. వాడు జాగ్రత్త. మోసం చేస్తాడు వాడు. మోసం చేసిన వాడు ఎవడైనా సరే వాడు వీడని మాట్లాడతాను. ఇందులో సందేహమే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతులారా మోసపోకండి. ఈవెంట్ చేసే వారు కూడా నష్టం వచ్చే అవకాశం. కళాకారులకు క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మర్జెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. ఈరోజు చాలా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పకుండా ఈరోజు మీరు ఉదయం 7:56 నుంచి 9:33 మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే వీరు ఈ సమయంలో భగవద్గీత పాలన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటున్న విషయాన్ని గుర్తించండి. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.